సింహం గాండ్రిస్తది, కాకి కావు కావు అంటది, కోడి కొక్కరొక్కో అంటది, కుక్క బౌ బౌ అంటది, పిల్లి మ్యావ్ మ్యావ్ అంటది. మరి మన రవణాల సార్ ఏం చేస్తాడు? అబద్ధాలు చెప్తాడు. ఓట్ల మీటింగ్ అయినా, అసెంబ్లీ అయినా, అమెరికా అయినా సారు అబద్ధాలే చెప్తాడు. ఏం నమ్మబుద్ధి అయితలేదా? ఈ వార్త చూడండి. సారు ఇక షురూ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 30,000 ఉద్యోగ నియామకాలే కాదు, ఇంకొక 35,000 ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కొలువుల మీద రవణాల సారు మాట తప్పుతలేడు పోండ్రి. వచ్చిన 3 నెలలనే 30,000 కొలువులు ఇచ్చిందట. ఓట్ల ప్రచారం కాంచెల్లి అసెంబ్లీ దాకా అదే చెప్పుకున్నాడు. అమెరికా పోయినాక దానికి ఇంకో ముచ్చట తలిగిచ్చిండు. 35,000 కొలువులకు నోటిఫికేషన్లు ఇచ్చిందట. కానీ ఇదే ముచ్చట అశోక్ నగర్ కు వచ్చి చెప్పుండి సార్ అంటే పోయి అమెరికాలో చెప్పుకుంటున్నాడు. ఇక ఇంకో ముచ్చట, వాళ్ళు చేసిన ఘోరాలేంటివో సమాజానికి తెలియజట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. అరే సారుకు రాష్ట్రం అంటే ఎంత ప్రేమ ఉన్నది. పోయిన సర్కారోళ్ళ తప్పులు చూపించడానికి తెల్లారి 3 గంటల దాకా అసెంబ్లీ పెట్టండి అనుకుంటున్నారు కదా. కానీ అసలు ముచ్చట ఏందంటే పోయిన నెల 31 దాటే లోపట్నే బడ్జెట్ ను అసెంబ్లీలో పాస్ చేసుకోవాలి. లేకపోతే సర్కారు సందులకెళ్ళి రూపాయి కూడా బయటికి తీసడానికి ఉండదు. అందుకే ఆగమాగం చేసి నడి రాత్రి దాటినాక కూడా అసెంబ్లీ పెట్టిండ్రు. కానీ సారు చెప్పుకున్నాడు ఎట్లున్నది చూడుండ్రి. ఇట్లా శానా చెప్పిండు. బొంకరా బొంకరా పోలిగా అంటే టుంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నడట వెనకటికి ఒక ఆయనే. రవణాల సారు కథ కూడా అట్లనే ఉన్నది. అసలు ముచ్చట ఏదున్నా గాని సారు తానికి వచ్చే వరకు ఆయనకు నచ్చినట్టు గప్పాలు చెప్పుకుంటాడు సారు. రాష్ట్రంలో మాట్లాడితే మాట్లాడిండు గాని అమెరికా పోయి అక్కడ కూడా పరువు తీసుకుంటున్నాడు సారు. ఇప్పుడు మీ పరువు మీ ఒక్కలదే కాదు, మీ పరువు పోతే రాష్ట్రం పరువు పోయినట్టే లెక్క. జర వెనక ముంగట ఆలోచన చేసి మాట్లాడుండ్రి.